మన దేశంలో బడి గుడితో సమానం. ఆ బడిలోని గురువులు దేవుళ్ళతో సమానం. మరి ఆ గుడి లాంటి బడిని నడుపుతున్న నిర్వాహకులు సరైన విలువలను పాటిస్తున్నారా? కార్పొరేట్ స్కూల్స్ వసూలు చేసే ఫీజులను చూసి ఆ ఫీజులను చెల్లించాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అని మీలో ఎంతమందికి అనిపించింది? భారతదేశంలో ఎడ్యుకేషన్ అంటేనే నాన్ ప్రాఫిటబుల్, కానీ చదువుకోవాలి అంటే చదువును కొనాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయి? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో మొదలు పెట్టే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇండియాలో ఎడ్యుకేషన్ అంటే అది సోషల్ సర్వీస్ కిందికే వస్తుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఒక బిజినెస్లా మార్చేస్తాయి. ప్రస్తుత కాలంలో ఎడ్యుకేషన్స్కి మించిన అతిపెద్ద బిజినెస్ ఇంకా ఏదీ లేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మన దేశంలో ఒక ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ చేయాలంటే ఆర్టీఈ యాక్ట్ 2019, కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 8 ప్రకారం అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అయి ఉండాలి. కానీ ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఆ విధంగా పనిచేయట్లేదు. విచ్చలవిడిగా ఫీజులు పెంచేస్తూ లాభాలను ఆర్జించే ప్రయత్నంలోనే ఉన్నాయి. ఒక్క స్కూల్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి, ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్కు మాత్రమే వినియోగించాలి. కానీ వారి సొంత ఖర్చులకు విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నాయి ఈ ప్రైవేట్ స్కూల్స్. ఇండియన్ లాస్ ప్రకారంగా రూల్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. కానీ ఆ రూల్స్ని మానిపులేట్ చేసి మనీని సంపాదిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్. కొందరు బడా బడా నాయకులకి, బిజినెస్ మ్యాన్స్కి బ్లాక్ మనీని వైట్ మనీగా జనరేట్ చేయడానికి ఈ స్కూల్స్ బెస్ట్ ఆప్షన్గా మారాయి. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఇన్వెస్ట్ చేసి లాభాలను ఆర్జించడమే కాకుండా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఈజీ వేగా మార్చుకుంటున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా వరకు కరప్ట్ అయిందనే చెప్పాలి. అన్ని ప్రైవేట్ స్కూల్స్ ఇలానే ఉంటాయని చెప్పడం లేదు. కానీ కొన్ని అందులో మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ సమాజంలో వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం అని వెళ్ళగానే మొదటగా చెప్పే మాట అడ్మిషన్స్కి ఇంత, యూనిఫామ్కి ఇంత, బుక్స్కి ఇంత, షూస్కి ఇంత, ట్రాన్స్పోర్ట్కి ఇంత. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇయర్లీ ఫీ అంటూ పేరెంట్స్ మీద ఒక గుదిబండ వేస్తాయి ఈ ప్రైవేట్ స్కూల్స్. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులకు సంబంధించిన బుక్స్, యూనిఫామ్లు, ఇతరత్ర వస్తువులు ఏవి అమ్మకూడదు. అమ్మిన వారిపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కానీ ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. అసలు విద్యా హక్కు చట్టం ఉన్నట్టు పాఠశాల యజమాన్యం మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ కార్పొరేట్ స్కూల్స్పై స్టూడెంట్స్కి లంచ్ ప్రొవైడ్ చేస్తామని బయట క్యాటరింగ్ సంస్థలతో డీల్ కుదుర్చుకొని అధిక మొత్తంలో పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాయి. ప్రైవేట్ స్కూల్స్ ఉన్న 2 కిలోమీటర్ల పరిధిలో పేద విద్యార్థులకు ఆ స్కూల్లో 25% సీట్లను కేటాయించాలి. కానీ ఏ స్కూల్ కూడా ఆ విధంగా చేయట్లేదు. ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని అంటాం. కానీ అటువంటి టీచర్స్ చాలని జీతంతో వర్క్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఎంతైతే శాలరీ ఉంటుందో ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి కూడా అంతే శాలరీ ఇవ్వాలి. కానీ ఏ ప్రైవేట్ స్కూల్ కూడా అలా ఇవ్వదు. గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీ సరిగ్గా ఉండవు అని కొంతమంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తుంటే, కొంతమంది స్టడీ బాగుంటుందని, కొంతమంది ఏమో వేరే వాళ్ళ పిల్లలు పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని మన పిల్లలు కూడా అదే స్కూల్లో చదివించాలని చెప్పేసి ఇలా అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని అందిన కాడికి సొమ్ము చేసుకుంటున్నాయి ఈ ప్రైవేట్ స్కూల్స్. ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తున్నా కూడా ఎవరు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. దానికి కారణం గవర్నమెంట్ స్కూల్లో స్టడీ అంతగా బాగుండదు అన్న ఒక అపోహ. కానీ నవీన కేంద్రీయ విద్యాలయాలు ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఈ విద్యాలయాలతో ఏ ప్రైవేట్ స్కూల్స్ కూడా పోటీ పడలేవు. నవీన కేంద్రీయ విద్యాలయాల ఉత్తీర్ణత శాతం 99.83%. ఇదే విధంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ తీర్చిదిద్దితే ఎవరు ప్రైవేట్ స్కూల్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేరు. కానీ మన ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ గురించి పట్టించుకోదు. ఇప్పుడున్న ప్రభుత్వమే కాదు, ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలని చూడలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే బాగుంటుంది.